పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ, పక్షుల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సేవ్ ఫారెస్ట్ సేవ్ నేషన్ నినాదంతో బర్డ్ వాక్ కార్యక్రమాన్ని మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పోచారం అభయారణ్యం ఉదయం వేళ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం చెరువులు, పక్షుల నివాస ప్రాంతాలను సందర్శించిన అధికారులు వివిధ రకాల స్థానిక వలస పక్షులను పరిశీలించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పక్షులు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. అటవీ నిర్మూలన, కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా అనేక పక్షి జాతులు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి వనరుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అడవులంటే సజీవంగా ఉండాలంటే మొదటగా మార్నింగ్ టైంలో ఉదయంలో ప్రాతకాలం నందు పక్షుల కిలకిల రాగాలు ఉన్నట్లయితే ఆ అడవి సజీవంగా ఉన్నట్లు మనం గుర్తించాలి. మరి అడవి సజీవంగా ఉండాలంటే మనందరూ కూడా ఒక ఓన్లీ ఫారెస్ట్ అధికారితో కాదు, అది అందరూ కూడా మనం అనుకొని మనం ఓనప్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఈ ఎకోసిస్టమ్ కూడా ఉంటుంది. మరి మన అడవులకు మనం ఏమిస్తామో మనం అదే విధంగా ఉండటం అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా, ప్రకృతి ప్రేమికులుగా, పక్షుల ప్రేమికులుగా ఉండి తన వంతు కర్తవ్యంగా మరి అన్ని కూడా కాపాడవలసిన అవసరం ఉంటుంది.